ఇద్దరు మనుషులు వాళ్ళ ఈగోస్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి మాట్లాడుకుంటే వాళ్ళ మధ్య ఒక రకమైన బ్యూటిఫుల్ ఇంటిమసీ ఉంటుంది. అలాంటి ఒక క్లోజ్నెస్ని లవ్ అని అనొచ్చు. ఇప్పటిదాకా చాలా సినిమాల్లో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఉన్న డిజైర్ని మాత్రమే లవ్ అన్నట్టు చూపించారు. ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దాట్ బికాజ్ ఇట్స్ అ వెరీ న్యాచురల్ హ్యూమన్ థింగ్ టు గెట్ అట్రాక్టెడ్ టు ఆపోజిట్ జెండర్. ఎస్పెషల్లీ ఫిజికల్గా అట్రాక్ట్ అవ్వడం ఈజ్ వెరీ న్యాచురల్. But above this physical intimacy, there is a far more superior intimacy. That is what I will call ఎమోషనల్ ఇంటిమసీ. సింపుల్గా చెప్పాలంటే పేరెంట్స్కి పిల్లల మీద ఉండేలాంటి ఇంటిమసీని ఇలాంటి ఇంటిమసీ అని చెప్పొచ్చు. కానీ అది కూడా ఒక రకమైన స్వార్థం నుండి వచ్చిన లవ్. కానీ సత్యం సుందరం అనే ఈ మూవీలో ఇద్దరు స్ట్రేంజ్ అబ్బాయిల మధ్య డైరెక్టర్ ఒక మంచి లవ్ స్టోరీనే చూపించాడని చెప్పాలి. ఇప్పటిదాకా నేను ఇలాంటి లవ్ స్టోరీని చూడలేదు. ఇప్పటిదాకా వచ్చిన